హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మార్కెట్ మిత్ర ఛానల్. ఈరోజు మనం ఫండమెంటల్స్ ప్లస్ టెక్నికల్స్ రెండు సూపర్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీక్ మనకు కొన్ని మంచి స్టాక్స్ స్ట్రెంగ్త్, గ్రోత్, మూమెంటం మూడు టాప్ లెవెల్లో ఉన్నవి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. స్కిప్ చేయకండి, చివరిదాకా ఉంటే మీకు బెస్ట్ ఐడియాస్ దొరుకుతాయి. నెంబర్ 1 ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్. ఇండియన్ స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ మార్కెట్ విషయానికి వస్తే అపోలో అబ్సల్యూట్ నెంబర్ 1. ఈ కంపెనీ ఒక్కటే 50% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ కలిగి ఉంది. మిగతా 5 పెద్ద కంపెనీలు కలిసి వచ్చినా కూడా వీరి స్కేల్కి చేరుకోలేని స్థితి. ఇక ఇప్పుడు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ ఫుల్ స్వింగ్లో ఉంది. రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, స్మార్ట్ సిటీలు అన్నీ వేగంగా ఎదుగుతున్నాయి. దీని ఎఫెక్ట్ స్టీల్ ట్యూబ్కి డిమాండ్ హైగా ఉంటుంది. ఎనలిస్ట్స్ అంచనా ప్రకారం ఇండియా స్టీల్ ట్యూబ్ మార్కెట్ 2030 వరకు ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ చూపిస్తుంది. కొన్ని రిపోర్ట్స్లో అయితే ప్రైమరీ స్ట్రక్చరల్ సెగ్మెంట్ 20% గ్రోత్ కూడా సాధ్యమేనని చెబుతున్నారు. మొత్తం మార్కెట్ సైజ్ 2030 నాటికి 8 to 10 మిలియన్ టన్స్ చేరే అవకాశం ఉంది. ఇందులో ఇప్పటికే లీడర్గా ఉన్న అపోలో 10 to 15% CAGRతో డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ కంఫర్టబుల్లీ డెలివర్ చేస్తుందని మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా చెప్పింది. ఎబిడా పర్ టన్ ద బిగ్గెస్ట్ ట్రిగ్గర్. కంపెనీ ఇప్పుడే ఒక పెద్ద మైల్ స్టోన్ను ఎయిమ్ చేస్తుంది. ఎబిడా పర్ టన్ 6,000. ఎబిడా అంటే సింపుల్గా చెప్పాలంటే ఆపరేషన్స్ నుంచి వచ్చే రియల్ ప్రాఫిట్. ప్రస్తుతం Q2 FY26లో కంపెనీ 5,228 పర్ టన్ వద్ద ఉంది. కానీ ఇది ఇక్కడే ఆగిపోదు. ఎందుకంటే హై వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, స్పెషాలిటీ ట్యూబ్స్, గాల్వనైజ్డ్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రేడ్స్ షేర్ వేగంగా పెరుగుతుంది. ఈ మిక్స్ షిఫ్ట్ వలన మార్జిన్స్ న్యాచురలీ ఇంక్రీజ్ అవుతాయి. దీని క్లియర్ ప్రూఫ్ ఏంటంటే గత కొన్ని సంవత్సరాల్లో వాల్యూ యాడెడ్ సెగ్మెంట్ షేర్ 40% నుంచి 58%కి పెరిగింది. ఇది మార్జిన్స్ కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతున్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మేనేజ్మెంట్కి కూడా ముందే కాన్ఫిడెంట్ టార్గెట్స్ పెట్టింది. Q3 FY26 టార్గెట్ 5,000 ప్లస్ ఎబిడా పర్ టన్. FY26 ఫుల్ ఇయర్ ఎబిడా ఎయిమ్ 1,700 crore. ఓవరాల్గా చూస్తే 6,000 పర్ టన్ టార్గెట్ చేరే అవకాశాలు కూడా సాలిడ్గా కనిపిస్తున్నాయి. బాటమ్ లైన్ ఇన్ఫ్రా బూమ్ ప్లస్ మార్కెట్ లీడర్షిప్ ప్లస్ హై వాల్యూ ప్రొడక్ట్స్ మిక్స్, రెవెన్యూ గ్రోత్ ప్లస్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కాంబో పర్ఫెక్ట్లీ ఎలైన్ అవుతున్నాయి. దీంతో కంపెనీకి పార్ట్ డబుల్ డిజిట్ CAGR సస్టైన్ చేసే అవకాశం చాలా బ్రైట్గా ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. టెక్నికల్స్గా చూస్తే స్టాక్ హయ్యర్ టాప్స్, హయ్యర్ బాటమ్స్ ఫామ్ చేస్తూ సూపర్ అప్ ట్రెండ్లో ఉంది. 20 and 40 EMA పైనే ట్రేడ్ అవుతోంది. మూమెంటం ఇండికేటర్స్ పాజిటివ్, ఫుల్ బుల్లిష్ మూడ్లో ఉంది. రెండోది KPIL కల్పతారు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. క్యాపిటల్ గుడ్స్ సెక్టార్లో ఇది టాప్. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ప్లేయర్. పవర్ ట్రాన్స్మిషన్, బిల్డింగ్స్, రైల్వేస్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి ఏరియాస్లో గ్లోబల్ లెవెల్లో ఆపరేట్ చేస్తుంది. 75+ కంట్రీస్లో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇండియా ప్లస్ అబ్రాడ్ రెండింటిలోనూ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. కల్పతారు ఆర్డర్ బుక్ ఇప్పుడు నిజంగా సూపర్ స్ట్రాంగ్గా ఉంది. FY25 మార్చ్ 2025 చివర్లో ఆర్డర్ బుక్ 60,000+ crore ఉండగా Q2 FY26 సెప్టెంబర్ 2025 ముగిసే సమయానికి అది 64,682 crore పెరిగింది. అంటే 6 నెలల్లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. ఈ జంప్కి మెయిన్ రీజన్ పవర్ T&D మరియు B&F బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ సెగ్మెంట్లో వచ్చిన కొత్త బిగ్ ఆర్డర్స్. FY26 మొదలైనప్పటి నుంచి కల్పతారు ఆల్రెడీ 14,951 crore వర్త్ న్యూ ఆర్డర్స్ సెక్యూర్ చేసింది. అంటే 26% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. టోటల్ ఇన్ఫ్లోస్ దాదాపు 15,000 crores. ఇందులో ఇంటర్నేషనల్ T&D ప్రాజెక్ట్స్, డొమెస్టిక్ B&F ప్రాజెక్ట్స్ ఇవే మేజర్ షేర్. అది కాకుండా అక్టోబర్ 2025లో అలౌన్ 2,332 crore కొత్త ఆర్డర్స్ వచ్చాయి. ఓవర్సీస్ T&D ప్లస్ ఇండియా B&F ఈ విన్స్ వల్ల కల్పతారు ఆర్డర్ బుక్ ఇప్పుడే కాకుండా వచ్చే క్వార్టర్స్ కూడా రాక్ సాలిడ్ విజిబిలిటీ ఇచ్చేస్తుంది. అంటే కమింగ్ ఇయర్స్ డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ గ్యారంటీ. T&D టెండరింగ్
పైప్లైన్ డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 1.2 ట్రిలియన్ నుంచి షార్ప్ ఎక్స్పాన్షన్తో 1.5 ట్రిలియన్కి చేరింది. FY26లో విద్యాంజల్ ఎక్స్ప్రెస్ వే మానిటైజ్ చేస్తారు. బ్యాలెన్స్ షీట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. చార్ట్లో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ స్ట్రాంగ్ వాల్యూమ్స్. సపోర్ట్ 1220-1230 దగ్గర ఉంది. 1340-1350 పైకి బ్రేక్ అయితే న్యూ ఆల్ టైమ్ హైస్ ఈజీ. మూడోది కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిటెడ్. క్యాపిటల్ గుడ్స్ సెక్టార్లో ఇది టాప్ ప్లేయర్. డీజిల్ ఇంజిన్స్, జనరేటర్ సెట్స్, పంప్స్ మరియు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అగ్రికల్చర్, పవర్ జనరేషన్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్ వంటి ఏరియాస్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. సిపిసిబి ఎమిషన్ నార్మ్స్ తర్వాత కొంచెం స్లో అయింది, కానీ ఇప్పుడు ఫుల్లీ రికవర్డ్ అయ్యింది. సెప్టెంబర్ క్వార్టర్ Q2 FY26లో వాల్యూమ్ 10-20% ఇయర్ గ్రోత్ చూపించాయి. ఇందులో కీ డ్రైవర్స్ డేటా సెంటర్స్ ఎక్స్పాన్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. పవర్ జనరేషన్ అండ్ హై హార్స్ పవర్ సెగ్మెంట్లో డబుల్ డిజిట్ గ్రోత్ వస్తోంది. పవర్ గ్రీన్ సెగ్మెంట్ FY25 డిప్ తర్వాత FY26-27లో 12% CAGRతో తిరిగి స్ట్రాంగ్ రికవరీతో చూపే అవకాశం ఉంది. 20% ప్లస్ CAGR ఎక్స్పెక్టెడ్. హై హార్స్ పవర్ ఇంజిన్స్ కన్స్ట్రక్షన్, మైనింగ్, డేటా సెంటర్స్ నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ HHP సెగ్మెంట్ FY25-27లో 20% ప్లస్ CAGR డెలివర్ చేసే అవకాశం స్ట్రాంగ్గా ఉంది. Q2 FY26 పర్ఫార్మెన్స్ కూడా సాలిడ్. రెవెన్యూ 1593 crore, 35% ఇయర్. ఎబిడా 214 crore, 13.4 మార్జిన్. నెట్ ప్రాఫిట్ 141 crore. ఎక్స్పోర్ట్స్ స్టడీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్రీన్ ఎనర్జీ పుష్, రిలయబుల్ బ్యాకప్ పవర్ డిమాండ్ ఉంది. డిఫెన్స్, మైనింగ్, కన్స్ట్రక్షన్ KOEL యొక్క నెక్స్ట్ గ్రోత్ ఇంజన్స్. డిఫెన్స్ సైడ్లో KOEL చాలా స్ట్రాంగ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి డీజీ సెట్స్, మార్జిన్ జెన్సెట్స్ సప్లై చేస్తుంది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. చార్ట్లో బుల్లిష్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మూమెంటం ఆసిలేటర్స్ బై సిగ్నల్ ఇస్తున్నాయి. స్టాక్ 20 and 30 EMA పైనే ఉంది. చివరిది టైటాన్. ఈ బ్రాండ్ అందరికీ తెలుసు కదా. టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ జ్యువెలరీ, వాచెస్లో అబ్సల్యూట్ కింగ్. ఇప్పుడు ఐవేర్, లైఫ్ స్టైల్ కేటగిరీస్లో కూడా ఫాస్ట్ ఎక్స్పాన్షన్ చేస్తూ డైవర్సిఫైడ్ కన్జ్యూమర్ జైంట్గా మారిపోతోంది. ముందుగా బ్రాండ్ గురించి మాట్లాడితే టైటాన్ 1984లో టాటా టిడ్కో జేవీగా మొదలైంది. చిన్నగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇవాళ ఇండియాస్ లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రిటైలర్గా 8% మార్కెట్ షేర్తో ఇండస్ట్రీని లీడ్ చేస్తుంది. తనిష్, మియా, జోయా, క్యారెట్లాండ్ వంటి బ్రాండ్స్తో 1091 ప్లస్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్, నేషన్ వైడ్ డామినేషన్. జ్యువెలరీ బిజినెస్ టైటాన్కు బ్యాక్బోన్. FY25 రెవెన్యూ 46,575 crore, అంటే 21% ఇయర్ గ్రోత్. ఈ మూమెంటం Q2 FY26లో కూడా కొనసాగింది. జ్యువెలరీ రెవెన్యూ 21% పెరిగి 14,092 crore చేరింది. ఇది మెయిన్లీ ఫెస్టివ్, వెడ్డింగ్ డిమాండ్. లోవర్ కెరట్ స్ట్రాటజీ విజయవంతం కావడం, అలాగే ఇంటర్నేషనల్ జ్యువెలరీ బిజినెస్ దాదాపు డబుల్ అయ్యి 561 crore చేరడం వల్ల. జ్యువెలరీ మాత్రమే కాదు, వాచెస్ డివిజన్ కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తోంది. టైటాన్, ఫాస్ట్రాక్, సొనాటా, హీలియస్ వంటి బ్రాండ్స్ ప్రీమియం సెగ్మెంట్పై ఫోకస్ పెట్టడంతో Q2 FY26లో 20% గ్రోత్ డెలివర్ చేసింది. ఇవన్నీ కలిసి చూస్తే టైటాన్ కన్జ్యూమర్ బిజినెస్ మొత్తం Q2లో 20% ఇయర్ గ్రోత్ ఇచ్చాయి. కన్సాలిడేటెడ్గా కంపెనీ 18,837 crore రెవెన్యూ, 28% జంప్ మరియు 59% PAT సర్చ్, 1,120 crore, 6.8% మార్జిన్ రిపోర్ట్ చేసింది. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. టెక్నికల్స్గా 3,900 అనే క్రూషియల్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి బయటకు వచ్చింది. స్టాక్ 200 EMA పైన కంఫర్టబుల్లీ ఉంది. RSI అండ్ MACD స్ట్రాంగ్ బై జోన్లో అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని క్లియర్ సిగ్నల్.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.